హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు నిజంగా వెరీ 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 స్పెషల్ గెస్ట్ నాతో ఉన్నారు. ఎస్, ముందుగా ఆయనను ఇంట్రడ్యూస్ చేసే కంటే ఆయన ఏం చేశారో నేను చెప్తాను. 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా అనుభవం ఉన్న రియల్ ఎస్టేట్. సో ఎంతో మందికి జీవనోపాధి ఇచ్చిన రియల్ ఎస్టేట్. సో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఎదిగితే చాలు, మనతో ఉన్న వాళ్ళు చాలు, మన ఫ్యామిలీ బాగుంటే చాలు అన్న ఈ సమాజంలో నాతో పాటు నలుగురికి జీవనోపాధి ఇస్తే చాలు, నాతో పాటు నలుగురిని పెంచితే చాలు, అవకాశం లేని వారికి మరింత అవకాశం ఇచ్చి వాళ్ళని డౌన్లోంచి బాగా ఎత్తి వాళ్ళకు ఒక బిజినెస్ అనే బాటని ఏర్పరిచిన వ్యక్తి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు నాతో పాటు ఉన్నారు. మరి ఇన్ని విశేషాలు ఆయనతో మాట్లాడి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నీకు కూడా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చావు. నేను మ్యాన్ బిలో యావరేజ్. నా టైటిల్ అంటే MBA అంటే మ్యాన్ బిలో యావరేజ్. సరే సార్. సో నాకు చాలా డౌట్స్ అయితే నేను వచ్చేసాను, మర్చిపోతానేమో అని కూడా నేను రాసుకుని వచ్చాను కూడా. సో మీలాంటి పెద్దవాళ్ళని కలిసేటప్పుడు చాలా 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 ప్రశ్నలు ఉంటాయి, చాలా భయం కూడా ఉంటుంది, ఏం మాట్లాడతామో ఎలా మాట్లాడతామో అని. సో ముందుగా సార్ మన టాపిక్స్ వెళ్ళకంటే ముందు రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూశాను సార్. అదేంటంటే జూనియర్ NTR గారిది. సో అంత పెద్ద స్టార్ హీరో ఒక మహిళ చేతిలో మోసపోయాడు, అది ఒక ల్యాండ్ కొని మోసపోయినట్టు మనకు ఒక ట్వీటర్ లేకపోతే ఒక పోస్ట్ వచ్చింది. అసలు ఏమై ఉంటుంది సార్? అంటే ఆయన డాక్యుమెంట్స్ ప్రాబ్లమా, లేకపోతే ఆయన తక్కువ వాల్యూ ఉందని చెప్పి కొనేసిన సందర్భం ప్రాబ్లమా, అసలు ఏమై ఉంటుంది? అసలు ఒక మహిళ చేతిలో నిజంగా జూనియర్ NTR మోసపోయారా? మీ మాటల్లో. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ అమ్మా, సెలబ్రిటీయో లేకపోతే స్పోర్ట్స్ అనలిస్టో కాదు, లేదా రాజకీయ అనలిస్ట్ అంతకంటే కాదు. బట్ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్కి కొద్దిగా సంబంధం ఉంది కాబట్టి డెఫినెట్గా అడిగారు. అయితే ఈ రియల్ ఎస్టేట్లో జనరల్గా చాలామందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే హైదరాబాద్లో 70 to 80% ల్యాండ్స్ ఆర్ లిటిగేటెడ్. లిటిగేటెడ్ అంటే ఏదో ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ మన నిజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో కొన్ని కమ్యూనిటీస్కి 2, 3, 4 వైఫ్స్ ఉండడం అని అఫీషియల్ ఉంది కదా. నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు నేను ఒక డీల్ చేస్తుండే, ఒక 40 crores డీల్ సమ్ లాంగ్ టైం బ్యాక్. అన్నీ అయిపోయాయి, డిస్కషన్ అయిపోయి, రేట్ ఫైనలైజ్ అయిపోయింది. రేపు రిజిస్ట్రేషన్, పేమెంట్ కూడా వచ్చేసాడు. బయర్ హస్ గివెన్ ద పేమెంట్. కరెక్ట్గా 3వ భార్య 2వ కొడుకు వచ్చి నిల్చున్నాడు అక్కడ. 3వ భార్య 2వ కొడుకు వచ్చి నా ఆస్తిని ఉన్నది, ఆయన చిన్న షేర్ ఉంది, మొత్తం 40 కోట్లు, ఈయనకి వచ్చేది 2 కోట్లు. దానికోసం 2%. నాకు 2 కోట్లు ఇస్తే అప్పుడే వెళ్తాను, లేకపోతే వెళ్ళాను. సో బయర్స్ పారిపోయారు. సో ఎందుకంటే అంత సీరియస్ అఫెన్స్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, జూనియర్ NTR గారు నాకు తెలిసి ఈ డీల్ అయినప్పుడు 20 or 22 years ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 21 years బ్యాక్ జరిగింది. అయితే 2003లో ఈ సేల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఎంత జరిగింది? 35-36 lakhsకి కొనుగోలు చేయడం జరిగింది. అయితే అప్పుడు సుంకు గీతాలక్ష్మి అనే ప్రాపర్టీ ఓనర్ దగ్గర ఈయన కొన్నారు. మీరు ఇందాక అడిగారు మహిళ చేతుల్లో అంత పెద్ద సెలబ్రిటీ మోసపోవడానికి మహిళ అవసరం లేదు, ఎవరైనా పర్లేదు, పెద్ద చిన్న అక్కర్లేదు, ఎవరైనా మోసపోతారు. నేను జనరల్గా ఒక ప్రోవర్బ్ చెప్తాను, వైఫ్ ఈజ్ ఎ double-edged knife అని. సో లేడీ కెన్ డూ ఎనీథింగ్. పైకి ఎత్తగలదు, పైకి దించగలదు. మీకు నాకు అందరికీ యూనివర్స్, నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. సో మోసాలు చేసే వాళ్ళకి మోసాలు చేసే కొత్త దారులు ఎదుగుతారు. ఇప్పుడు మీరు టీవీలో, మీడియాలో మీరు చూస్తుంటే రకరకాల కొత్త దొంగతనాలు వస్తున్నాయి, మనకు తెలియదు. ఎంత టైట్ సెక్యూరిటీ పెట్టినా అవ్వాల్సిన అవుతున్నాయి. సో ఇక్కడ ఏమైందంటే ఆవిడ క్లియర్గా జూనియర్ NTR గారు అడగడం జరిగింది. ఈవిడ చెప్పడం ఏమంటే, నాకు ఒక బ్యాంకులో లోన్ ఉంది, చెన్నైలో ఒక ప్రైవేట్ బ్యాంక్ని లోన్ తీసుకున్నాను, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి, అది విడిపించుకుంటే మిగతాది మీకు రిజిస్ట్రేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తే నేను రిజిస్టర్ చేసేస్తాను అన్నారు. సో ఆయన పాపం ఎవరైనా బీయింగ్ ఏ లేడీ, బీయింగ్ ఏ ఓనర్ అబద్ధాలు చెప్తారు అనేది ఎక్కడ ఊహించాం. ఇప్పుడు మకం చూస్తే సింపుల్గా ఉంటారు, ఇన్నోసెంట్గా కనిపిస్తారు. ఎస్పెషల్లీ లేడీస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఈ రోజుల్లో లేడీసే ఎక్కువ చేస్తున్నారు అనేది దీన్ని బట్టి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆ బ్యాంకులో లోన్ క్లియర్ చేశారు, రిజిస్టర్ చేసేసుకున్నారు. అయితే ఇక్కడ తెలియని షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆయన రిజిస్టర్ చేసిన కొంత సమయానికి 4 బ్యాంక్ మేనేజర్ ఫ్రమ్ 4 different బ్యాంక్స్, SBI, ఓరియంటల్ కామర్స్, ఇండిసిన్, ఇలా బ్యాంక్స్ అన్నింటిలో ఎట్లా అంటే ఒక ఇల్లుని ఒక సైడ్ ఒక ఫోటో తీసి ఒక బ్యాంకులో, రెండో సైడ్ ఫోటో తీసి ఇంకో బ్యాంకులో, మూడో సైడ్ ఫోటో తీసి, మేబీ అలా చేసి ఉండొచ్చు.
ఇక్కడ ఈ లోన్ జరిగిందంటే డెఫినెట్గా బ్యాంక్ సిబ్బంది అనేది కొద్ది ప్రమేయం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మీకు తెలుసు, ఇంకా అవన్నీ డీటెయిల్గా చేయలేం. ఏదో ఈక్వేషన్ సెట్ చేసుకొని ఏదో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఉన్న 2-3 సంవత్సరాల్లో వచ్చిన ఇన్కమ్ ట్రై చేసుకొని, అందరూ ఉండకపోయినా కొంతమంది ఉంటారు. సో అది తీసుకొని మేనేజ్ చేయబడింది. ఎందుకంటే ఒక్క ప్రాపర్టీకి 5 బ్యాంకులు లోన్ ఇచ్చండి. అర్షద్ మెహతా స్కామ్ గుర్తొస్తున్నారు. 1993లో 3000 crore స్కామ్. ఆయన కూడా బ్యాంక్నే తిప్పించాడు. సో ఈవిడ లేడీ ఏమో నాకు తెలియదు ఏజ్ ఎంత వాడిది. సో వెరీ హైలీ ప్లాన్డ్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ లాగా అనిపించింది. అంటే ఇట్ ఈస్ టోటల్లీ ప్రీ ప్లాన్డ్. మనకు తెలియలేదు. మనం ఎమోషన్లో ఇప్పుడు ఇల్లు కొనడం అనేది, ఒక భార్య రావడం అనేది, పిల్లలు పుట్టడం అనేది, జాబ్ రావడం అనేది, కారు కొనడం ఎమోషన్ అండ్ సెంటిమెంట్. మన పబ్లిక్లో నా ఇల్లు, నా సొంత ఇల్లు అందంటే దాని ఉన్న హ్యాపీనెస్ యూ కెనాట్ వాల్యూ విత్ మనీ. 10 కోట్లు ఇచ్చినా ఆ సంతోషం రాదు ఫ్యామిలీలో. నా ఇల్లు, నా కుటుంబం. సో అక్కడ ఏమైందంటే ప్రాబ్లీ ఈయన వచ్చేసి 4 బ్యాంకులు వస్తుంటే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళని కొద్దిగా కట్ చేస్తూ, అంటే చెప్పింది నాకేం తప్పలేదు, నాకు సంబంధం లేదు, ఆవిడని అడుక్కోండి. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే బాగా, అంటే అది ఆక్యుపై చేసి పొజిషన్ తీసుకునే టైం వచ్చేసింది. అంటే ఒక మేనేజర్ అయితే మేనేజర్, 4 మంచి బ్యాంక్ మేనేజర్స్, వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. సో దాంట్లో ఈయన అప్పుడు తెలిసింది ఏంటంటే నాకు తెలియకుండా ఈ 4 బ్యాంకుల్లో లోన్ ఉంది అని. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన డిఆర్టీ అనే బాడీ ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్. అదొక సపరేట్ బాడీ. సో దానికి ఈయన వెళ్ళారు, ఎవరు మన జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళు నోటీస్ ఏమి ఇచ్చారంటే, తప్పు నీదే, వాళ్ళు ఉంటే నువ్వు కొనుక్కున్నట్టు నువ్వు చూసుకోవాలి, నువ్వు చూసుకోకపోతే నీ తప్పు, కాబట్టి యూ హ్యావ్ టు పే ది పెండింగ్ లోన్స్ టు ది బ్యాంక్ అని చెప్పి నోటీసు ఇవ్వడం జరిగింది. నోటీస్ అంటే ఓవరాల్గా డిక్లేర్ చేశారు. సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా ఆప్షన్ లేక హైకోర్టుని ఆశ్రయించారు. సో హైకోర్టుని ఆశ్రయిస్తే ఆయన ఏమన్నారంటే, ఇద్దరు సభ్యులు అలా బెంచ్ డిసైడ్ చేసి, నువ్వు జూన్ 3వ తారీఖు లోపు డిఆర్టీ నోటీసు, నీ డాక్యుమెంట్స్కి ఆవిడ ఇచ్చిన సబ్మిట్ చేసిన ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు 3rd సబ్మిట్ చేస్తే 6th విచారణ జరిపి అప్పుడు ఎవరు తప్పు ఎవరు ఫాల్ట్ అనేది తేలుస్తాము అని చెప్పారు. సో ఇది జరిగింది. అయితే ఇక్కడ నేను యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఎవరైనా 10 లక్షల ప్లాట్ కొంటే దానికి 100 క్వశ్చన్లు అడుగుతారు. నేను జనరల్గా రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి ఫౌండర్స్ ఇవని చెప్పారు కదా, దాంట్లో నాకు డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ డీలింగ్స్, బ్రోకరేజ్, ట్రైనింగ్, మెంటరింగ్. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక మనిషి హిస్టరీ ఉంది అనుకోండి, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చచ్చిపోయారు అనే దానికి హిస్టరీ ఉంటుంది. చైల్డ్హుడ్, టీనేజ్, మిడిల్ ఏజ్, అడల్ట్ ఏజ్, ఓల్డ్ ఏజ్. అట్లా ఒక ప్రాపర్టీ కూడా ఎక్కడ ఒరిజినేట్ అయింది. 1950s ఉర్దూ డాక్యుమెంట్స్ మన అప్పుడు కాలంలో ఉన్నది. అప్పటి నుండి మనం చెక్ చేసి లింక్ అంటే ఫస్ట్ ఎక్కడ పుట్టారు. ఇప్పుడు మనం పెళ్లి సంబంధం అయినప్పుడు ఏం చెప్తామంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంట. అట్లా ఇక్కడ పుట్టిన దగ్గర చూసుకోవాలి, ఇక్కడ 7-10 అని కాదు. సో ఆ చూసుకున్నట్టు ఒక్క తరంలో ఫ్యామిలీ బాగుండం లేదన్నా పిల్లని ఇయ్యం మనం, లేకపోతే పిల్లని ఇయ్యం. అది అక్కడ నామ్స్. రిజిస్ట్రేషన్లో కూడా ఈసీ అనే డాక్యుమెంట్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది. ఆ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏం చెప్తుంది అంటే దాని మీద మార్టిగేజ్ ఉన్నా, లోన్స్ ఉన్నా, ఎన్ని చేతులు మారింది ప్రాపర్టీ, ఫస్ట్ మీరు కొన్నారు, మీ తర్వాత ఆయన కొన్నారు, ఆయన కొన్నారు, ఓ 10, 15, 20 ట్రాన్సాక్షన్ అవుతాయి 70-60 సంవత్సరాల్లో. సో ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కరెక్ట్గా జరిగిందా, మ్యూటేషన్ జరిగిందా, నేమ్ చేంజ్ అయిందా, ఇవన్నీ చాలా వెరీ పెద్ద సబ్జెక్ట్ అది. సో జనరల్గా నేను అడ్వైస్ ఇచ్చిన ఫస్ట్ టైం బయర్, సెకండ్ టైం బయర్ అయితే ఇట్స్ బెటర్ టు గో త్రూ ప్రొఫెషనల్ ఏజెంట్. రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉంటారు, బాగా ట్రైన్డ్ అయ్యి అందులో నాలెడ్జ్. ఒకటి అది ఆయనకి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే బ్రోకరేజ్ ఇవ్వాలి, 1-2% కమిషన్ ఇవ్వాలని జనరల్గా అవాయిడ్ చేస్తాను. అది కూడా మనమే మిగిల్చుకుందామని. కానీ మీరు 1%, 2% చూస్తే నేను 98% నేను చూస్తాను యాజ్ ఏజెంట్గా. తెలుగులో సామెత ఉంది కదా, చూస్తూ సూదలం, చూడకుండా ఏనుగు కూడా వదిలేస్తాం. ఇక్కడ 1% కోసం చేసుకొని 98% రిస్క్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అంతే కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరి ద్వారా వెళ్ళారా, ఎవరి ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళారా, రిఫరెన్స్ మనకు తెలియదు, అది మనకు క్లారిటీ లేదు. ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్ టు కామెంట్. సో తర్వాత తెలిసింది ఏంటంటే ఇన్ని బ్యాంకులు ఉన్నాయి. సో హైకోర్టు చెప్పిన తర్వాత అక్కడ గ్రేటెస్ట్ జోక్ అంటే ఇది 1996లోనే లోన్ తీసుకున్నారంట. ఈయన కొనేది 2003, 1996 నుండి ఆ లోన్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇట్స్ క్లియర్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ది బయర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సెల్లర్ మోసం మీరు మోసం చేసిన నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది ఉంది కదా. ఐ కెనాట్ బ్లైండ్లీ గో. అంటే ఇట్స్ అప్పట్లో ఇప్పుడు 24-25 కోట్లు వర్త్ ప్రాపర్టీ. ఇప్పుడు
అప్పుడులో ఇంకా 36 లక్షలు. వాట్ సార్? 21 lakh ఇయర్స్ బ్యాక్ అమ్మా. 2003 వాళ్ళు 2024. జూనియర్ ఎన్టీఆర్ గారు 23. అంతనా? మరి ఉంటా అప్రిషియేషన్. రియల్ ఎస్టేట్ ఈజ్ వాట్ అండ్ రియల్ ఎస్టేట్ కింగ్స్ ఎందుకు అవుతారు అంటే ప్రాపర్టీస్ అట్లా అప్రిషియేట్ అయ్యి లాస్ట్ 10 years లోనే. సో ఎండ్ ఆఫ్ ద కన్క్లూషన్ సార్, ఇప్పుడు ఆ ప్రాపర్టీకి హోల్ మోసపోయింది అయితే, అంటే మోసపోయింది అండ్ లాస్ అయింది కూడా మనం మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారే సార్. అది టూ ఎర్లీ అమ్మా. ఎందుకంటే అది 6th నాడు తెలుస్తుంది. 6th June విచారణకి వెళ్ళింది. ఎందుకంటే సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ కనుక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈసీ కనుక తీసుకుంటే, ఈసీ అనేది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇస్తారు. దట్స్ ఎ గవర్నమెంట్ బాడీ. సో గవర్నమెంట్ బాడీ ఉన్నప్పుడు వాళ్ళు ఈసీ ఇచ్చి అందులో లేవని చెప్పినప్పుడు ఇక్కడ వస్తే దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే దే మే హ్యావ్ టు కాంపన్సేట్ సమ్ అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ అథారిటీ, మీ అథారిటీ మీద మీరు ఇచ్చారు, ఈ ప్రాపర్టీ క్లియర్గా ఉంది, లోన్స్ లేవు, మీరు ఇచ్చారు అనుకోండి, ఇలా జనరల్గా ఎస్ఆర్ఓ లిస్ట్లో ఉంటుంది. ఎవరైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ తీసుకున్నట్టు రిఫ్లెక్ట్ అవుతుంది పెండింగ్ ఉందని. తీసుకునే ముందు మనం క్లియర్ చేసుకోవాలి. సో ఈయన తీసుకున్నారా లేదా ఈసీ లీగల్ మనకు తెలియదు. సో దట్ ఈస్ కెప్ట్ ఇన్ అబియన్స్. మేబీ విచారణలో బయటకు వస్తుంది. ఒకవేళ తీసుకున్నారు అంటే కొద్ది సేఫ్ కోన్, తీసుకోలేదంటే డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ చెప్తాను. నిన్న నైట్ మళ్ళీ న్యూస్ వచ్చిందంటే ఈ ప్రాపర్టీ 2013లో అమ్మిస్తారంటే ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. ఓ మై గాడ్, ఇది పెద్ద ట్విస్ట్ అసలు. సో అది వాస్తవాలు ఏంటంటే, ఇది మీడియా అనేది ఇదిగో తోకంటే అదిగో పల్లి, ఏ మీడియా అయినా రైట్ ఫ్రమ్ టాప్ ఛానల్ టు లోయెస్ట్ ఛానల్. సో పొద్దున వినేది ఏంటంటే ఇది 2030లోనే ఈ ప్రాపర్టీ విక్రయించండి. బట్ స్టిల్ ఆయన దగ్గర కూడా లింక్ సుంకు గీతాలక్ష్మి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకెవరు అది కూడా పర్చేజ్ ఎలాగైంది, నేను ఎక్కడో బయట ఉంటే జీపే ఇచ్చారంటే కే రాజేశ్వరరావు ఎవరో పేరు. అది ఇంకొక ట్విస్ట్. సో ఇన్ని ట్విస్టుల్లో డెసిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే బయ్యర్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ బికాజ్ ఈస్ గోయింగ్ టు పే హిస్ మనీ. ఆ మనీ పే చేసేటప్పుడు మనం 1 లక్షని కష్టపడి ఎంత కష్టపడితే వస్తుందని 36 లక్షలు, అప్పుడు 36 అంటే ఇప్పుడు 25 కోట్లు అంటే మనం లైఫ్ టైం సంపాదిస్తాం లేదో తెలియదు. 25 కోట్లు నెలకి 50,000 లక్షలు వచ్చే తరుణంలో జీతంలో ఎంత సంపాదిస్తారు? సో ఇట్స్ మేబీ ఒకవేళ ఆయన అమ్మేసి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పొజిషన్లో లేకపోతే ఈజ్ లిటిల్ బిట్ సేఫ్. ఒక లేదు అంటే డాక్యుమెంట్స్ చూడకుండా నేను కానీ మీరు కానీ నేను కామెంట్ చేయడం ఇట్ విల్ బి టూ ఎర్లీ. బట్ డెఫినెట్గా ఇట్స్ సెన్సిబుల్ ఇష్యూ. ఒకవేళ ఆయన 2013లో అమ్మేసినట్టు ప్రూవ్ అయితే మేబీ ఆయనకి అంత బర్డన్ ఉండకపోవచ్చు. బట్ అది ప్రూవ్ అవ్వకపోతే ఈ మైట్ బి గివెన్ పెనాల్టీ కట్టవచ్చు, లేకపోతే ఇంకేదైనా లీగల్ యాక్ట్ ప్రకారం దే కెన్ టేక్ ఇనిషియేట్ యాక్షన్. సో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నావో వాళ్ళు మీరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాపర్టీ మీ పేరు ఎవరి పేరు ఉందో వాళ్ళు మ్యూజికల్ చైర్ తెలుసండి, మ్యూజికల్ చైర్స్ 5 చైర్లు ఉంటాయి, 4 మనుషులు అట్లా ఉంటుంది కదా. లాస్ట్కి ఎవరు మిగిలిపోతే వాళ్ళు రెస్పాన్సిబుల్. ఆఫీస్లో కూడా ఒక పేపర్స్ ఏదో ఉంటుంది, ఒక వర్క్ చేయాలని, ఆ పేపర్ ఎక్కడ 1, 2, 3, 4 టేబుల్ లాస్ట్ టేబుల్ ఎవరు ఉంటే వాళ్ళు దొరికిపోతారు. తప్పు వాళ్ళది కాదు. సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఈ క్లారిటీ వస్తే, బట్ నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ సజెషన్ ఏంటంటే ఎవరైనా ₹1,00,000 ప్రాపర్టీ కొనుక్కున్నా, ₹1,00,00,000 కొనుక్కున్నా, 10 కోట్లు కొనుక్కున్నా, ఫస్ట్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. నాలాంటి పర్సన్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. అయితే ఏజెంట్స్లో కూడా చీట్ చేస్తారనే నినాదం ఉంటుంది. సో చూసుకోవాలండి మీరు, యూ హ్యావ్ టు పిక్ అండ్ చూస్. మార్కెట్లో అన్నీ ఉంటాయి. కూరగాయలు కొన్నప్పుడు అందులో పోయినవి ఉంటాయి, మంచిగా మనం సెలెక్ట్ చేయమా? ₹10 వంకాయలు కొన్నప్పుడే మీరు అన్ని ఎతుకుతున్నారు, మరి 10 కోట్లు పెట్టేటప్పుడు రైట్. సో దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ పార్ట్. అందులో కొద్ది కరెక్ట్ చేసుకుంటే, బట్ ఓవరాల్గా వీ విల్ విష్ జూనియర్ ఎన్టీఆర్ గుడ్ లక్ దట్ హీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్ అండ్ దిస్ విల్ బి ఎ గుడ్ లెసన్. అంతకుముందు చాలా సినిమా యాక్టర్లు కూడా జరిగింది, స్పోర్ట్స్ జరిగింది. ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు, మోసం చేసేవాడు కంటే మోసపోయేవాడు తప్పు. మనం చెక్ చేసుకుని ఆ రోజు ఆగి ఉంటే మీకు ఇంత జరిగేది కాదు. సో ఇప్పుడు మీడియా అంతా ఒక వైరల్ అయిపోయి ఇది అసలు ఈ టాపిక్ వల్ల పబ్లిక్ ఏమైనా ఉపయోగం అంటే ఏమీ లేదు. కాకపోతే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అయ్యో కానీ కొనే వాళ్ళకి లేదంటే ఇలా భూములు చూసుకునే వాళ్ళకి, ఇలాగ ఆలోచన లేని కొనే వాళ్ళకి, అవగాహన లేని కొనే వాళ్ళకి ఇది మంచి వీడియో అవుతుంది. నేను ప్రతి వీడియోలు నేను దాదాపు ఇందాక చెప్పినట్టు 500 వీడియోలు పైన ఉన్నాయి టాప్ ఛానల్స్ అన్నిట్లో. ప్రతి ఛానల్ నేను చెప్పేది ఏంటంటే, ప్రీ లాంచ్లో కానీ ఎక్కడ క్లారిటీ లేదు కానీ, అప్రూవల్స్ లేవు కానీ తీసుకోవద్దని, డిటీసీపీ, రేరా, హెచ్ఎండి, జిహెచ్ఎం ఇవన్నీ ఉన్నాయి, పర్మిషన్ లేకుంటే తీసుకోవద్దని చెప్పాను. ఎప్పుడు కూడా మీరు ఒక స్టేట్మెంట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బట్టల షాపులు ఉంటాయి కదా, చాలా పెద్ద
50% డిస్కౌంట్ అని రాస్తాడు, అవును పెద్ద లెటర్స్. అవును అందరూ మన భార్యని ఇలా పిల్లల్ని తీసుకెళ్తాం, కూతురునో కొడుకులను. అవును లోన్ తీసుకెళ్ళి ట్విస్ట్ ఏంటంటే 50,000 రూపాయలు చీర కనిపిస్తాడు, చూపిస్తాడు. ఇదే అమ్మా 50% డిస్కౌంట్. అసలు మన దాంట్లో 50,000 పెట్టి చీర కొనే హీరోలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆ భర్త పరిస్థితి చూడు, చీర కొంటానని తీసుకెళ్ళాడు ఆయన, అక్కడ చీర కొనలేడు, ఇంటికి వస్తే ఈ పరిస్థితి ఏంటనేది నేను డిస్కస్ చేయక. yes అవునా? కానీ పక్కనే అప్ టు అని పెడతాడు, అది చూడరు ఎవరు. అప్ టు అనేది చిన్నది ఉంటుంది చీమలాగా, 50% పెద్దగా ఉంటుంది, మీరు 50 కనిపిస్తుంది పక్కన OFFF అప్ టు యూపీ అనేది చిన్న 5 కొమ్ములోనే ఉంటుంది. అవును. సో అట్లా ఏంటంటే నేను ఏమన్నదంటే మనం యూ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ స్పెండింగ్ అవర్ హార్డ్ ఎర్న్ మనీ. సో ఫ్యూచర్లో ఒక పెద్ద లెస్, ఎందుకంటే సెలబ్రిటీనే మోసం చేశారంటే మామూలు వాళ్ళు మోసం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళు జనరల్గా మేనేజర్స్ ఉంటారు, చార్టర్డ్ అకౌంట్స్ ఉంటారు, లీగల్ లాయర్స్. ఇది ఒకటే ప్రాపర్టీ కాదు కదా, నేను ఎక్కడో చూశాను 300 ఎకరాలు ఫామ్ హౌస్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ గారు, నేను అదో యూట్యూబ్లో చూసాను. సో ప్రాపర్టీస్ ఉండడం తప్పలేదు, సరైన రీతిలో కొనుక్కుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అది తక్కువ వచ్చింది కొన్నారా, లేకపోతే నిజంగా మోసపోయాడా, లేకపోతే తెలిసే జరిగిందా, లేకపోతే ఈయన ఫ్రెండ్స్ ఎవరైనా ఆయన ఇన్వాల్వ్ అయ్యారా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎనీథింగ్ కెన్ హ్యాపన్. తెలుగులో సామెత ఉంది కదా, ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడినా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడినా లాస్ అరిటాక్. అంటే ఇందులో ఎవరు మోసం చేసినా లాస్ అయింది ఎవరు ఇక్కడ? ఒకవేళ అయితే జూనియర్ ఎన్టీఆర్. సో ఇలాంటివి రాకుండా చూసుకుంటే బెటర్. బట్ వన్స్ అగైన్ విల్ విష్ హిమ్ ఏ గుడ్ లక్. ఎక్స్పెక్ట్ దట్ హీ షుడ్ కమ్ అవుట్ విత్ హెజల్ ఫ్రీ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.